వజీర్ సాబ్ నమస్తే. నమస్తే. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చాలా తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్సీపీ అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందంటారు? అసలుకి ఈరోజు మీరు కనుక సాక్షి పేపర్ కనుక చూసినట్టయితే ఇప్పుడు ఎవరైతే అక్రమ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళని వెరిఫై చేస్తుంటేనే వాళ్ళు భార్యాభర్త ఇద్దరు వెళ్ళంట ఆత్మహత్య చేసుకుంటా ప్రయత్నం చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లు రాశాడు. అంటే చెడుని ఎంత ముందుగా చెబితే ప్రజల్లోకి వెళ్ళిపోద్దనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రకంగా ఆ సాక్షి పేపర్ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా చేయటంలో జిమ్మిక్లు చేయటంలో ఒక్క సాక్షి పేపర్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తప్ప తెలుగుదేశం కార్యకర్తలకు కానీ వీళ్ళకి కానీ ఇంకా తెలియట్లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు మనం యాక్టివ్గా ఉండి ఈ వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉందని చెప్పేసి తెలియజేస్తాను. అంటే నిజంగానే చూస్తే కనుక ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్లు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. పింక్ డైమండ్ విషయం కానీ, లేదంటే కనుక వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ, కోడికి హత్య కేసు కానీ, ఇలా 10 ఉదాహరణలు చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈ 10 ఉదాహరణల్లో మరి తెలుగుదేశం సైడ్ నుంచి సరిగ్గా రిస్టార్ట్ ఎందుకు రాలేకపోయింది అనుకోవాలంటారు? ఎక్కడ లోపం జరుగుతుంది అనుకోవాలంటారు? ఇది లోపం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి సాక్షి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ లాగా చెప్పేటువంటి ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకున్నంత విధిగా మనం ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి దాంట్లో ఓడిపోయాం. దాంట్లో చెప్పడానికి నేను వెనకాడను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాన్నైనా సరే నెగిటివ్గా ఎలా చెప్పాలనే దాంట్లో వారే సాటి. మనం ఏం చేస్తున్నామంటే పాజిటివ్గా మాట్లాడడం అనేది ఎక్కువ మందిలో మాలో మొదటి నుంచి ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా మంచి న్యాయం ధర్మం అనేది నేర్పడం వల్లే కొంత వెనకబడిపోయామని చెప్పి నేను అనుకుంటున్నాను నా వరకు. ఎందుకంటే ఈ చెడుని తొందరగా చెప్పొద్దు, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి అని చెప్పేటువంటి వాళ్ళు మా ప్రొఫెసర్లు కానీ అందరూ చెప్పేది ఏంటి, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, లేకపోతే నెగిటివ్ భావాలు వస్తే మీకు హెల్త్కి కూడా మంచిది అని చెప్తారు. కాబట్టి అవి కొంత తక్కువ ఉన్న సంగతి మీకు ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేసుకుంటాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ప్రజలు కూడా చెడును నమ్మినంత తేలిగ్గా మంచిని ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ విధానమే తీసుకుందాం, దివ్యాంగుల పెన్షన్ విధానమే ఇప్పుడు వరకు స్క్రూటినీ కోసమే, అంటే రీవెరిఫికేషన్ కోసం మాత్రమే నోటీసులు ఇవ్వటం జరిగింది. కానీ తీసేశారు అనే భావనని అసలు జనాల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ విజయం సాధించిందంటారా లేదంటారా? అసలు దీనికి సమాధానం చెప్పండి నాకు. ఈ విషయంలో మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. ఆ విషయంలో మాత్రం వాళ్ళు విజయం సాధించారు. ఎందుకంటే ఒక చెయ్యి ఇరిగిపోయి ఎలా పెట్టి అతను ఫోటో దిగినటువంటి వ్యక్తి ఇవాళ పెన్షన్ తీసేస్తే మరి చెయ్యి తీసి చూపించాడు. అంటే ఎంత అరాచకం అంటే ఆ కడప ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే పార్టీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వికలాంగులుగా సర్టిఫికేట్లు పుట్టించి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరినీ కూడా పెన్షన్ తీసుకున్న మాట వాస్తవం. అదంతా ఫిజికల్గా ఇప్పుడు వెరిఫై చేస్తుంటే మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని వాళ్ళు వక్రీకరించి పెన్షన్ వల్ల మనుషులు చనిపోతున్నారు, పెన్షన్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి చెప్పడంలో వాళ్ళేమో ప్రజలేమో మనం వార్తలు ఏమనుకుంటారు, ఓహో వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారేమో, లేకపోతే చచ్చిపోయేంత అవసరం ఏముంది, ముందు తాగాల్సిన పని ఏముంది అనేటువంటి భావాన్ని తీసుకురావడంలో వాళ్ళే దిట్ట. కాబట్టి చెప్తున్నాం, ఇలాంటివి కూడా ప్రజలు 1-2 సార్లు తెలియక నమ్మచ్చు, కానీ రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెప్పే మాటలు నమ్మరు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఆవిష్కరణ ఎందుకు చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడటం, అలాగే చూస్తే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేయటం, దీని వెనకమాల అసలు కారణం ఏందనుకుంటారు? అసలు ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేని మాజీ ముఖ్యమంత్రిని అసలు ఎలా చూడాలంటారు? ఏమంటే ఆయన మామూలుగానే ఫ్యాక్షనిస్టు. జగన్ అనే వ్యక్తి పెద్ద ఫ్యాక్షనిస్ట్. తెలియక ప్రజలంతా కూడా ఆ రోజు ఓట్లేశారు, నమ్మారు. అదేదో రాజశేఖర రెడ్డి గారు లాగా చేస్తాడనే భావంతోనే ఆ రోజు నమ్మారు. కానీ నిజంగా ఫ్యాక్షనిస్ట్ అనేది ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే రాజారెడ్డి ప్రభుత్వాన్ని ఆయన నెలకొల్పాడు, బ్రహ్మాండంగా పరిపాలన బ్రహ్మాండంగా చేశాడు. అందరినీ కూడా మరి 5 నిమిషాల్లో జైల్లో పెట్టాలంటే పెట్టగలిగాడు. ఇవాళ మేము ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలంటే అతను చేసింది ఏంటి, అతను సాక్ష్యాలు ఉన్నాయా లేవా, ఎన్ని కూడా ఫిజికల్ వెరిఫై చేయటం వల్లే ఇవాళ సంవత్సరంన్నర అయినా కూడా ఇంకా దొంగలు, దోపిడీదారులు,
మరి రాజకీయ అరాచకులు ఇంకా మరి హాయిగా తిరుగుతున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ తిరుగుతున్నారంటే వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టకుండా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఎందుకంటే చట్ట ప్రకారం చేయాలంటున్నారు. అదే అతనైతే ఈ పార్టీకి ఎంతోమందిని లోన్ పెట్టేసి ముందు నువ్వు అవునా కాదా అని తేల్చుకోమనేటట్టుగా చెప్పేవాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు ఆ రకంగానే తీసుకెళ్ళి పెట్టాడు. మరి ఏది ఆ కేసు ఇప్పుడు మరి ఎందుకు దాని వాళ్ళు వచ్చి మరి ఆయన ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు మరి రమ్మని అడగట్లేదు, ఎంక్వైరీ చేయాలని ఎందుకు రావట్లేదు చెప్పండి. దీన్ని బట్టి ఏంటంటే అతనికి ఎలాంటి చెడు చేయడంలో నెంబర్ 1. ఎందుకంటే అది ఫ్యాక్షనిస్ట్కి మాత్రమే అలవాటు అవుద్ది, చదువుకున్న వాళ్ళకి మాత్రం అది వల్ల కాని పని. దీంట్లో మాత్రం కొంచెం మేము వెనకబడ్డామని చెప్పేసి నేను ఒప్పుకుంటున్నా తెలుగుదేశం పార్టీ తరఫున. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే మీరేమో రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు, వీళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెడుతున్నారు. ఆఖరికి చూస్తే కనుక మిథున్ రెడ్డిని లోపల పెట్టారు. ఇప్పుడు చూస్తే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర దాకా వస్తున్నారు. అసలు ఏం తప్పు చేశారని వీళ్ళంతా అనే మాట అయితే వస్తుంది కదా. అంటే లిక్కర్ కేసులో ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రూఫ్స్ ప్రకారం చూస్తాయి. ఇక్కడ రెడ్ బుక్ అంటే కేవలం వాళ్ళు ఆ రోజు రాసుకుంది ఏంటంటే వాళ్ళ పేర్లు మాత్రమే, ఏమేమి చేశారు ఎట్లా రాశారు అంటే అంతేగాని అతను రెడ్ బుక్ రాశాం కాబట్టి కక్ష తీసుకోవాలనేది కాదు. ఇక్కడ ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అప్పుడు వాళ్ళు పరిపాలన చేశారో, చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా అయితే మరి లిక్కర్ డబ్బులు కాజేశారో వాళ్ళపైనే చర్యలు తీసుకున్నారు. కానీ సామాన్య మానవుడి పైన ఎవరిపైన ఇంతవరకు, సామాన్య కార్యకర్త మీద ఎవరి మీద కూడా ఇంతవరకు మరి కేసు ఎవరిని పెట్టారో మీరు చెప్పాలి. వీళ్ళంతా దొంగలు కాదంటారా? ప్రజలే చెప్తున్నారు. ఇవాళ ఇంకా చాలామంది మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళని విమర్శిస్తారు. ఏమని మీరు ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నారు, అంత రెడ్ హ్యాండెడ్గా దొరికితే కూడా ఇంతవరకు వాళ్ళని శిక్ష పడలేదు, వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారని చెప్పేసి ఇంకా మమ్మల్ని చాలామంది రోజు కూడా రోడ్ల వాళ్ళు వెళ్ళాలంటేనే భయ పరిస్థితి వచ్చింది. మాకు భయం వస్తుంది. ఎందుకంటే ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి మా పరిపాలన ఎలా మొట్టమొదటి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒకటే మాట చెప్తారు. ఆయన ఏమంటాడు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం కానీ ఇట్లా అన్యాయంగా ఎవరిపైన కేసులు పెట్టమని చెప్పడం అనేది మేము ఇప్పుడు వెనకబడిపోయామని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పదే ఈ అబద్ధాల వల్ల వేయడం నిన్న చూసాం. అసలుకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇది పెద్ద మనందరం కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఎందుకంటే దొంగ అన్నట్టుగా ఉంది. కానీ ఈ రాష్ట్రాన్ని పాడు చేసింది, అన్ని అప్పులు చేసి ఆఖరికి స్థలాలన్నీ తాకట్టు పెట్టి ఏమన్నా ఇప్పుడు మరి 1.5 year అయింది. ఎక్కడైనా ఏ స్థలమైనా ఏదైనా తీసుకెళ్ళి తాకట్టు పెట్టారా? ఆఖరికి వాళ్ళ గుంటూరు మున్సిపాలిటీని కూడా పెట్టాలని చేశారు. ఎన్టీఆర్ స్టేడియంని కూడా తాకట్టు పెట్టాలని ఆ రోజు చూడటం జరిగింది. ఇట్లాంటివి చేసేదంతా అతనైతే ఇవాళ ఏమి ఎవరి దగ్గర ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సంక్షేమ పథకాలు ప్రతిది ఏవైతే చెప్పామో 6 ఏవైతే ఇవాళ మరి ఆగస్టు 15వ తారీఖున స్త్రీశక్తి అనేటువంటిది ఇవాళ ఎంతోమందికి మేలు జరుగుతూ ఉంది. వాళ్ళకి ఊరికి మనం ఏమనుకుంటున్నామంటే ఊరికి పాస్ ఏదో ఇచ్చారులే అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగకరం ఉంది. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు ఊరు వెళ్ళాలన్నా, ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, తర్వాత రెగ్యులర్గా ఈ ఎక్కువ మంది ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ మరి అన్నీ కూడా వాళ్ళకి అనుకోకుండా ఆర్థికంగా బలోపేతం అవటానికి అవకాశం కల్పించారు. అట్లాగే మరి ఇవాళ ప్రతి స్కీమ్ 1వ తారీఖు ఇస్తున్నాం. తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి 1వ తారీఖు డబ్బులు పడతా ఉన్నాయి. పెన్షన్దారులకు 1వ తారీఖు డబ్బులు పడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి చెప్పండి. అంతే తర్వాత ఇవాళ ఇంటింటికి వెళ్ళి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే మరి షాప్కి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళందరికీ కూడా రేషన్ తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదివరకు ఆ బండి ద్వారా అన్నీ కూడా మోసాలు జరిగాయి. అవన్నీ లేకుండా ఇవాళ ఇంటింటికి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి ఎవరు ఆలోచించరు, ఎంతసేపు చెడు మాత్రమే పట్టుకుంటారు. కాబట్టి మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనస్ ఏంటంటే చెడుని తొందరగా తీసుకుంటాం. కానీ కొట్టాడంటే ఎందుకు కొట్టాడనేది ఆలోచన అనేది చేయాల్సిన ఆవశ్యకత ప్రతి తెలుగు వారి పైన ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాం.